పాకిస్తాన్ సిరియా నుంచి మనం పాఠాలు నేర్చుకోకపోవడమే అతిపెద్దదైనటువంటి సమస్య. దీని మీద శ్రీహరి మంగళంపల్లి గారికి సంబంధించిన పోస్ట్ చూద్దాం. సొంత దేశానికి వెన్నుపోటు పొడిచిన వాళ్ళ చరిత్ర చాలా ఘోరంగా ఉంటుంది. హేయమైన చావు చేస్తారు. అందులోనూ అరబ్బులు అయితే మరీ ఘోరంగా ప్రవర్తించారు. మొహమ్మద్ బిన్ కాసిం తనకు సహకరించిన హిందూ రాజ్య మనుషుల్ని రాజుల్ని అవసరం తీరిన తర్వాత క్రూరంగా చంపేశాడు. అదే సందర్భంలో సొంత ఇంటికే కన్నం పెట్టినటువంటి వాడికి సున్నం పెట్టడా అన్నది కామన్ సెన్స్ కదా. కమ్యూనిస్టులు తెలుగుగా మాకు మతం లేదు కదా అని చంకలు చొచ్చుకుంటారు. వాళ్ళ దృష్టిలో ఈ ఎర్రోడు కూడా అవిశ్వాసే, ఎర్రవాడు కూడా. అసలు ప్రపంచ చరిత్రలో వాళ్ళు ఎవరిని అవిశ్వాస ప్రకటిస్తారనేది $1 మిలియన్ ప్రశ్న. పెద్ద పెద్ద విజయాలు సాధించి పెట్టిన మహమ్మద్ బిన్ కాసింని ఇరాక్కు పిలిపించిన ఖలీఫా చిత్రహింసలు పెట్టి చంపేశాడు. అంతెందుకు పక్కన ఏర్పడినటువంటి పాకిస్తాన్లో బుట్టోని ఉరిదీశారు. అతగాడే 1000 ఏళ్ళు మనతో యుద్ధం చేస్తామన్నాడు. అతడి కూతుర్ని లేపేశారు. జియావుల్ హుక్కుని కథం చేసేశారు. ఆఫ్ఘనిస్తాన్లో ముందున్న వాళ్ళని తరిమేశారు, చంపేశారు. ఇంకా జోక్ ఏంటంటే బంగ్లాదేశ్ ఏర్పడడానికి కారణమైన ముజిబుర్ రెహమాన్ విగ్రహాలు కూల్చిపడేశారు. సొంత అధ్యక్షులను తరిమేస్తారు. ఇక్కడ గ్రంథాన్ని రాజకీయ ఆధిపత్యం లేదా హత్యల కోసం వినియోగించేటటువంటి మహోన్నతమైనటువంటి క్రీడ ఆయా దేశాలు నడుస్తుంది. ఇప్పుడు సిరియా 2.0 సినిమా నడుస్తుంది. ఇంకా వాళ్ళు కమ్యూనిస్టులను అస్సలు నమ్మరు. బతుకుతున్నంత ప్రతి సొంత దేశాన్ని ద్వేషించే కమ్యూనిస్టులు అత్యంత ప్రమాదం వాళ్ళకి తెలుసు. వాళ్ళకి మద్దతుగా కవి సమ్మేళనాలు, రచయిత వేదికలు, ఫేస్బుక్లో చరిత్రలో పాలస్తీనా సపోర్ట్ ఊరేగింపులు చేసే ఎర్రోళ్ళని చూస్తే జాలేస్తుంది. ఆ ఎర్రోళ్ళతో తిరిగి కాంగ్రెస్ వాళ్ళని చూస్తే ఇంకా నవ్వు వస్తుంది. ఆ అసురాసులకి బలయ్యే మొదటి మేకలు ఇవే. సొంత దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వీళ్ళే వాళ్ళకి అతి దగ్గర పరిచయస్తులైన అవిశ్వాసులు. స్వర్గానికి వెళ్ళడానికి దగ్గర దారి, మొదటి దారి వీళ్ళే. వీళ్ళకి సరిహద్దులు లేవు, వాళ్ళకి లేవు. కేవలం సామ్రాజ్యాలు విస్తరించుకోవడానికి పుట్టిన 3 మతాలు, 3 పుస్తకాలు. కొట్టుకోవాల్సిన ఆ ముగ్గురే. ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన, సుఖమైన, ప్రశాంతమైన హిందూ దేశాన్ని తమది కాదు అనుకునే దౌర్భాగ్యం విశ్వంలో ఏ శక్తి వచ్చి కాపాడలేదు. మనం మన దేశాన్ని దృఢీకరించుకోవడానికి ఇక్కడ ధర్మాన్ని అనుసరిస్తూ ఈ దేశాన్ని ప్రేమించడమే ఏకైక మార్గం అని చెప్తున్నారు.